ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మరి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఉన్నామండి. వీరవాసరం పాలకొల్లుకు అతి సమీపంలో ఉన్న ఒక 10 కిలోమీటర్ల ఈ వీరవాసరం అనే విలేజ్ ఉంటుంది. ఇటువైపు భీమవరం చూసుకున్నా ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తున్న హడావుడంతా ఏంటా అని కదా మీకు. సాధారణంగా ఈ సీజన్లో సంక్రాంతి మాసంలో సాంప్రదాయ క్రీడలకు పెట్టింది పేరు. గోదావరి జిల్లాలంటేనే సాంప్రదాయ క్రీడలకు పెట్టింది పేరు. మరుగున పడిపోతున్న అనేక క్రీడలు సాంప్రదాయ సందర్భంగా బయటికి వస్తున్నాయనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒకప్పుడైతే సాధారణంగా కబడ్డీ, వాలీబాల్ ఇటువంటి క్రీడలు ప్రతి గ్రామంలోనే కనిపించేవి. ఇప్పుడు మారిన పరిస్థితులతో ఆ క్రీడలు కనుమరుగైపోయి క్రికెట్ అని లేకపోతే షటిల్ అని ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే పాతతరం క్రీడల్ని మళ్ళీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మనకి చాలామంది క్రీడాకారులు, క్రీడా ప్రోత్సాహకులు కూడా ఇటువంటి క్రీడలను వారం రోజుల పాటు జరిపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ క్రీడా మైదానాలు కూడా చూడవచ్చు. ఇక్కడ క్రీడా మైదానాన్ని ఒకసారి చూడండి. మీరు చూస్తే ఇంచుమించు స్టేడియం టైప్లో ఈ క్రీడా మైదానాన్ని తయారు చేస్తున్నారు. చుట్టూరు కూడా పందిర్లు, అలాగే ఇక్కడ జరిగే క్రీడలు ఏవైతే కబడ్డీ ఇవన్నీ ఉన్నాయో అవి చూసేందుకు వచ్చే వీక్షకుల కోసం స్టేడియం టైప్లో ఇవన్నీ కూడా ఒక 15 రోజుల ముందు నుంచే రెడీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులు ఇక్కడి నుంచి సంక్రాంతికి వచ్చే అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఈ మహిళలు కూడా ఈ క్రీడలు చూసేందుకు ఉత్సాహంగా వస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడ్ల పందాలు, గిత్తల పోటీలు ఇటువంటి అన్నీ కూడా పెడుతుంటారు. ఇక్కడ మాత్రం జరిగేది, ఈ స్టేడియంలో జరిగేది మాత్రం కబడ్డీ పోటీల నిర్వహణకు ఇదంతా రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. మనకు ఇంచుమించు 1 ఎకరం విస్తీర్ణంలో ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. దానికోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చేసేవారు, ఇక్కడ నిర్వాహకులు ఎవరనేది మనం వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే ఈ ఎపిసోడ్లో చేద్దాం. సంక్రాంతి మాసం వస్తుందంటే గోదావరి జిల్లాలో పూర్తిగా సాంప్రదాయ క్రీడల్లో మునిగి తేలిపోతారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. అట్లాగే అమెరికా వంటి నగరాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి గోదావరి జిల్లాల అందాలను తిలకించేందుకు, బంధుమిత్రులను కూడా చూసేందుకు కూడా ఈ ప్రాంతం వస్తారు. ఇది అయితే ఒకప్పుడైతే సాంప్రదాయ క్రీడలు పల్లెల్లో ఉండేవి. ఎక్కడ చూసినా కానీ కబడ్డీ, వాలీబాల్ ఇటువంటి క్రీడలన్నీ నిర్వహించేవారు. ఒక రకంగా చెప్పాలంటే తాము చేసే పొలం పనులతో పాటు ఈ క్రీడలను కూడా ప్రోత్సహించేవారు. ఎందుకంటే వారి దారుఢ్యం పెరగడం కోసం కూడా ఇటువంటి క్రీడలు అయితే ప్రోత్సహించేవారు. రాను ఈ క్రీడల వైపు పూర్తిగా మరిలిపోయారని చెప్పవచ్చు. క్రికెట్ వంటి క్రీడలు, షటిల్ వంటి క్రీడల వైపు వెళ్ళారు. అటువంటి క్రీడలు ప్రోత్సహించేందుకు మనకి వీరవాసరాన్నే ఎవరైతే జనసేన జడ్పీటీసీ ఉన్నారో ఆయన గోండా జయప్రకాష్ నాయుడు గారు గత ఏడాది నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చూడవచ్చు ఎంత చక్కగా ఈ ఆడిటోరియం ఉందో. ఇదంతా కూడా ఒక స్టేడియం టైప్లో కట్టారు. దీనికోసం 15 రోజుల నుంచి పూర్తిగా వీరంతా కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వీరు ఇక్కడ ఈ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పిల్లలు అంటే రేపు ఇంచుమించు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగే ఈ క్రీడల కోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి క్రీడాకారులు అయితే తరలి వస్తున్నారు. సుమారు 24 టీంలు అయితే ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు. అయితే ఇక్కడికి చాలా మంది పిల్లలు వచ్చున్నారు. చూడవచ్చు. మీరు తల్లి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నంద్యాల. ఎంతమంది వచ్చారు మీరు? ఏ స్కూల్ తరపున వచ్చారు? కాలేజీ. ఏ కాలేజీ? గవర్నమెంట్ కాలేజీ. ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? మంచిగున్నాయా? ఫుడ్ బాగుందా? ఎన్ని రోజులు జరుగుతాయి ఈ టీంలు? 3 days. మీరు ఇంతకు ముందు పార్టిసిపేట్ చేశారా? అంటే ఎక్కడెక్కడ చేశారు? అండర్
14 చేసినాం సార్. ఇప్పుడు మీరు ఆడేది 19 సీనియర్స్. ఇప్పుడు ఆడేది అంటే సీనియర్స్ ఇది సార్. సీనియర్సా? నువ్వు తల్లి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సేమ్ సార్ మొత్తం. మీరంతా అదేనా? ఓకే. అయితే గతంలో ఎప్పుడన్నా మీరు ఇక్కడికి ఈ ప్రాంతం వచ్చారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా అక్కడ నంద్యాల. మీరంతా నంద్యాలేనా? గతంలో అయితే రాలేదు. ఇక్కడ ఏర్పాట్లు అవి బాగున్నాయా? మరి మీరమ్మా? నంద్యాలే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. వైజాగ్ ఏ కాలేజీ? ఉమెన్స్ కాలేజ్. గతంలో వచ్చారా మీరు? ఈసారి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. కబడ్డీ టీము ఆడుకోవడానికి మీరు ఇక్కడ ఉండటానికి బాగున్నాయా ఏర్పాట్లు? మీరు వైజాగేనా? చాలా వరకు కూడా ఇక్కడ చూడవచ్చు, చాలా మంది వచ్చారు. ఇక్కడ ఈ పిల్లలంతా కూడా తాము ఎప్పుడెప్పుడు బరిలో దిగుదామా అన్నట్టుగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం, శ్రీశైలం దగ్గరగా. అవునా? ఏ కాలేజ్ అమ్మా? స్కూల్. గవర్నమెంట్ స్కూలా? ఎంతమంది వచ్చారు? 4 మెంబర్స్. గతంలో ఎక్కడ పార్టిసిపేట్ చేశారు మీరు? పులివెందులో 2 టైమ్స్ చేశారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అండి, చూడవచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ టీం మెంబర్స్ చాలా మంది పూర్తిగా వచ్చారు ఇక్కడ నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. ఎంతమంది వచ్చారు తల్లి? 14 మంది. ఏ కాలేజీ? ఎస్విసి కాలేజ్. మీరంతా తిరుపతి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా భోజనాలు ఏర్పాట్లు? గోదావరి జిల్లాలో వచ్చావు ఇంతకు ముందు? ఇదే ఫస్ట్ టైమా? మరి ఇక్కడ అన్ని చక్కగా కక్క ముక్క పెడుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? తిరుపతి. స్కూల్ ఏ స్కూలు? గురుకులం నుంచి వచ్చారా? అదండి, ఇక్కడ నుంచి చూడవచ్చు. ఆ పక్కన కూడా ఏర్పాట్లు ఉన్నాయి. క్రీడల కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే కబడ్డీ పోటీలు ఉన్నాయో ఆ కబడ్డీ పోటీల నిర్వాహకులు గోండా జయప్రకాష్ నాయుడు గారు కూడా మన ముందున్నారు. ఎన్ని రోజుల కార్యక్రమం, ఎట్లా జరుగుతుంది, ఎన్ని టీంలు వస్తున్నాయి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ టీము ఎన్ని టీంలు వస్తున్నాయండి? ఎన్ని రోజులు జరుగుతున్నాయి? కబడ్డీ మహిళా ఛాంపియన్షిప్, అది మన స్టేట్ ఛాంపియన్షిప్ అండి. ఇది 26 జిల్లాలు పాల్గొంటాయి. అవి ఈవినింగ్ ఇనాగ్రేషన్ మా డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే అంజబాబు గారు, అలాగే రామానాయుడు గారు, అలాగే కేంద్ర మినిస్టర్ వర్మ. మీరు లాస్ట్ ఏడాది నుంచి కూడా మీరు చేస్తున్నట్టున్నారు. అవును, ఈ 2వ సంవత్సరం అండి. లాస్ట్ ఇయర్ ఎన్ని టీంలు వచ్చినాయండి? లాస్ట్ ఇయర్ క్రికెట్, ముగ్గుల పోటీలు అవి పెట్టారు. ఈ సంవత్సరం కూడా అన్ని ఉన్నాయి. ఇది దీని ప్రకారంగా అది తీసుకోండి ఒకసారి. దాంట్లో ముగ్గుల పోటీలు, అలాగే వాలీబాల్, జెంటు కబడ్డీ, లేడీ వాలీబాల్, ఇది వాలీబాల్, జెంట్స్ కూడా ఉన్నాయి. జెంట్స్ వాలీబాల్. ఎన్ని బర్రెలు వేసారు? ఎన్ని పిచ్చులు వేసారండి? 2 పిచ్చులు అండి. కబడ్డీకి 2 పిచ్చులు, వాలీబాల్కి 2 పిచ్చులు. అలాగే పక్కన గ్రౌండ్ లోనేమో క్రికెట్. అంటే క్రికెట్ కూడా ఉంది ఈసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇవన్నీ కూడా ఇన్విటేషన్ డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ టోర్నమెంట్స్ అన్ని కూడా. ఒకవైపు క్రికెట్, ఒకవైపు వాలీబాల్, మరోవైపు కబడ్డీ, ముగ్గులు పోటీలు. అంటే సంక్రాంతి సంబరాలన్నీ మీ వీరవస్త్రాన్ని ఇక ఉన్నట్టు ఈసారి. సంక్రాంతి సంబరాలన్నీ వీరవస్త్రం అంతే. కొన్ని తగ్గినా ఇవి ఉన్నట్టే. ఏమాత్రం తగ్గవండి, ఏవి తగ్గవు. సరే, ఇప్పుడు ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మరి వీళ్ళకి వచ్చే వారి కోసం మేము పిల్లలు చాలా మంది తిరుపతి నుంచి వచ్చాము, రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చామని చెప్తున్నారు. మరి గోదావరి జిల్లాలంటేనే వంటకాలు పెద్ద పెట్టింది పేరు. మరి ఏమేమి వంటకాలు వండి వారుస్తున్నారు వీళ్ళకి? మన రుచులు ఏంటి అన్నది, ఎందుకంటే అన్ని రకాల జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మన వెస్ట్ ఈస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లా రుచులు, అన్ని రుచులు వాళ్ళకి చూపెట్టడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి, అలాగే పిల్లలు కాబట్టి చెప్తారు. ఇప్పుడు బాగున్నాయండి ఏర్పాట్లు, వంటకాలు బాగున్నాయి అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు భోజనం చేసిన తర్వాత ఎప్పుడు ఇంతలాగా ఈ భోజనం పెట్టలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాకు కూడా కొంత ఆనందంగా అనిపించింది. మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతికి ఎన్ని రోజులండి కార్యక్రమం?
ఇది 13వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. అంటే 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 3వ తారీఖు నుంచి ఆహా. 13వ తారీఖు 13వ తారీఖు నిర్విరామంగా జరుగుతాయి. వీళ్ళకి షీల్డ్స్ అవి కూడా ఫస్ట్ సెకండ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఉన్నాయా? ఉంటాయి. విన్నర్ అలాగే దీంట్లో ఈ ఛాంపియన్షిప్ లో విన్ అయిన 2 టీముల్లో నేషనల్ కూడా వెళ్తారండి. నేషనల్ కూడా వెళ్తారు. ఓకే ఓకే. అదండి, మొత్తానికైతే ఓవరాల్గా చూస్తే ఇక్కడ వ్యయ ప్రయాసాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. గోదావరి జిల్లాలో రుచులను కూడా అందించేందుకు జయప్రకాష్ నాయుడు గారు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది మొదటిసారి ఈ ప్రాంతం వచ్చామని చెప్తున్నారు. వారంతా కూడా గోదావరి జిల్లాలంటేనే నాన్ వెజ్ రుచులు అన్నీ కూడా అందరికీ తెలుసున్న విషయమే. పిండి వంటలతోటి భోజనాలతోటి చంపేస్తారంటారు. అటువంటి భోజనాలతోటే ఇక్కడ క్రీడాకారులను మెప్పించి మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఎవరైతే మనకి నాయుడు గారు ఉన్నారో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.